లేని వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ చెప్పింది ఒకటే. సో వాళ్ళు మన గురించి కష్టపడి ఉంటారు. ఇంక్లూడింగ్ నేను, నాకు మా పేరెంట్స్ ఉంటారు, మా వాళ్ళు రిటైర్ అయ్యారు. సో ఒకటే నేను చెప్పేది ఏంటంటే మనం ఇప్పుడైతే బిజీ. సో ఈ బిజీ వరల్డ్ ఏమవుతుందంటే ఆల్రెడీ జాయింట్ ఫ్యామిలీస్ నుంచి న్యూట్రల్ ఫ్యామిలీస్కి వచ్చేసారు. సో జాబ్ పరంగానో ఎక్కడ మనం కొంతమంది తక్కువైపోతుంది. ఇంకోటి ఏంటంటే బిజీ అనమాట. సో ప్రతిరోజు మనం ఏదో ఒక దాంట్లో ఉంటున్నాం గమనిస్తే వీళ్ళు మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేదంటే ఫైనాన్షియల్గా ఆల్రెడీ ఆయన చెప్పారు సేల్స్ వెల్ సెటిల్ అని చెప్పేసి. సో ఫైనాన్షియల్గా మనమేం చేయాల్సిన అవసరం ఉండదు. బట్ ఏంటంటే ఈ ఏజ్లో మనం మాట్లాడే 10-15 మినిట్స్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్. ఈ ఏజ్లోనే మనకు ఒక ఇన్ఫీరియర్గా స్టార్ట్ అవుతుంది. అంటే మనం కొద్దిగా ఏదైనా పట్టించుకోకపోయినా కూడా ఏంటంటే మా పిల్లలు మనం పట్టించుకోవట్లేదేమో అన్న ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అని స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు మనం ఇవ్వకూడదు. మనం లైఫ్ ఎంత బిజీ ఉన్నా కూడా సో వాళ్ళకి ఇవ్వాల్సిన టైం వాళ్ళకి ఇవ్వాలి.